కేసీఆర్ దేవుడే కానీ కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని వ్యాఖ్య చేశారు. రెండోది ఈ లేఖలు రాయటం శరామాములే, అంతకుముందు కూడా రాశాను, కానీ ఈసారి లేఖ రాయటము లీక్ అవటంలో కుట్ర ఉంది, ఆ కుట్రదారులు ఎవరు అనేటటువంటి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దాని తర్వాత పార్టీ వివాదానికి ముగింపు పలకాలనుకుంది. కాబట్టి కేసీఆర్ ఒక స్పష్టమైనటువంటి డైరెక్షన్ కూడా కేసీఆర్ కలిసినప్పుడు ఇచ్చారు, కేటీఆర్ కలిసినప్పుడు ఇచ్చారు. దీనిపైన ఎవరు మాట్లాడొద్దు, దీనిపైన స్పందించొద్దు అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. కానీ పార్టీ వివాదాన్ని ముగింపు పలకాలని అనుకుంటే కవిత ఈ వివాదాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నారు, లైవ్ లో ఉంచాలనే కోరుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కవిత నుండి వచ్చాయి అనేటటువంటి మాట వార్తా కథనాలుగా మీడియాలో వస్తున్నాయి. ఈ రోజు ఇంకా దానికి పరాకాష్ట అన్నట్టు, అంటే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఊహాగానాలు, ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలకి ఇది ఒక పరాకాష్ఠగా మారిందనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో కవిత వ్యాఖ్యానించినట్టు కోవర్టులు ఎవరు, కుట్రదారులు ఎవరు, దెయ్యాలు ఎవరో ఇవాళ బయటపెట్టేసింది. బయటపెట్టేయటంలో ఇవాళ స్పష్టంగా టార్గెట్ కేటీఆర్ చేసింది. టార్గెట్ కేటీఆర్ చేస్తూ ఇంటి గుట్టుని బయటపడేసింది. అంటే మనం పొలిటికల్ లాంగ్వేజ్ లో, రాజకీయ పరిభాషలో చెప్పాలి అంటే కేటీఆర్ ని టార్గెట్ చేస్తూ డైరెక్ట్ గా ఇంటి గుట్టును బయట పడివేసింది అనేటటువంటిది ఒక స్పష్టత ఇచ్చింది. అసలు ఎవరు దీనికి కారకులు, లేక లీక్ అవటానికి నేను ఎవరిపైన పోరాటం చేస్తున్నాను అనేటటువంటిది ఒక తేనె తుట్టెను కదిపినట్టుగానే మనం భావించాలండి. ఖచ్చితంగా రాజకీయాల్లో ఒక తేనె తుట్టెను కదిపినట్టుగా భావించాలి. బట్ ఈ ఎపిసోడ్ లో, ఈ పరిణామాల్లో తీవ్రంగా నష్టం జరిగేటటువంటి పార్టీ ఏంటంటే సొంత పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే నేను బీఆర్ఎస్ అని ఇవాళ స్పష్టంగా చెప్పినటువంటి సందర్భంలో తను వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, తను మాట్లాడుతున్నటువంటి తీరు కానీ, లేక పరిణామాలు కానీ ఇవన్నీ చూస్తే బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. దాంతో పాటు ఒక అన్నా చెల్లెళ్ల మధ్య భేదాభిప్రాయాలు, వ్యత్యాసాలు వచ్చినట్టుగా చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటి వరకు మనం కోర్టులు ఎవరు, కుట్రదారులు ఎవరు, దెయ్యాలు ఎవరు అనేటటువంటి ఒక కన్ఫ్యూజన్ లో ఉంటే ఆ కన్ఫ్యూజన్ కి ఒక క్లారిఫికేషన్ ఇచ్చినట్టుగా మనకి కనపడుతుంది. డైరెక్ట్ గా కేటీఆర్ పైనే తన బాణాలు ఎక్కుపెట్టినట్టుగా కనపడుతుంది. గతంలో ఒక అన్న వదిలిన బాణము ఎట్లా బూమరాంగ్ అయిందో, బట్ ఈ చెల్లి డైరెక్ట్ గా ఆ అన్న పైన బాణాలు వేస్తున్నట్టుగానే మనకి కనపడుతుంది. డైరెక్ట్ గా ఒక మాట ఏం చెప్పారు అంటే చాలా స్పష్టంగా, వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే పార్టీని నడపటం చేతగానోళ్ళు నాకు నీతులు చెప్తున్నారు అని అన్నారు. అంటే నీతులు అంటే ఇటీవల కేటీ రామారావు గారు ఒక మాట చెప్పారు, ఏదైనా అభిప్రాయ భేదాలు ఉంటే అంతర్గతమైనటువంటి పార్టీ వేదికలపైనే మాట్లాడుకోవాలి, ఇట్లా బహిరంగంగా మాట్లాడకూడదు, అది ఎవరికైనా వర్తిస్తుంది అనేటటువంటి మాట చెప్తే దానికి కూడా కౌంటర్ ఇచ్చారు. తన కవిత చేసినటువంటి వ్యాఖ్యల్లో పార్టీని నడపలేనటువంటి వాళ్ళు నాకు నీతులు చెప్తున్నారు అనేటటువంటి ఒక వ్యాఖ్య చేశారు. తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి కేసీఆర్ లాంటి వాళ్ళకి నోటీసులు వస్తే ఒక ట్వీట్ పెట్టి వదిలేస్తారా అనేటటువంటి ఒక వ్యాఖ్య కూడా చేశారు. దాంతో పాటు చాలా చాలా కీలకమైనటువంటి మాటలు కూడా ఈ రోజు కవిత గారు మాట్లాడటం జరిగింది. కేసీఆర్ ఒక్కరే నాకు నాయకులు, నేను ఎవరి నాయకత్వాన్ని ఒప్పుకునేది లేదు అనేటటువంటి ఒక క్లారిటీ, ఒక స్పష్టత ఇచ్చారు. ఎందుకంటే కేటీ రామారావు గారు భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడు కాబోతున్నారు అనేటటువంటి వార్తల నేపథ్యంలోనే కదా ఇవన్నీ కూడా, ఈ అభిప్రాయ భేదాలు, ఈ సంఘటనలు జరుగుతున్నటువంటిది. దానికి కూడా క్లారిటీ ఇచ్చేటటువంటి క్రమంలో తను చెప్పినటువంటి ఒక స్పష్టమైన మాట ఏంటంటే కేసీఆర్ ఒక్కరే నాకు నాయకులు, ఇతరుల నాయకత్వాన్ని నేను ఒప్పుకునేది లేదు అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి మాట కూడా చెప్పినటువంటి సందర్భంలో ఇంటి ఆడబిడ్డపై సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్టికల్స్ రాపిస్తారా అనేటటువంటి వ్యాఖ్య కూడా చేయటం జరిగింది. దానికంటే కూడా ఇంకా కీలకమైనటువంటి వ్యాఖ్య, పార్టీకి పెద్దగా డ్యామేజ్ చేసేటటువంటి వ్యాఖ్య ఏంటి అంటే, నేను జైల్లో ఉన్నప్పుడు, నేను తిహార్ జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలిపేటటువంటి ప్రతిపాదనలు తీసుకొచ్చారు, దాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకించాను అనేటటువంటి వ్యాఖ్య కూడా ఇది ఏంటి అంటే, గతంలో రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు బీఆర్ఎస్ పైన వచ్చినప్పటికీ కూడా వాటిని సమర్థించేటటువంటి వాళ్ళు కనపడలేదు. కానీ ఇవాళ విత్ ఇన్ ద పార్టీలోనే కేసీఆర్ కుమార్తెగా ఉన్నటువంటి బీఆర్ఎస్ లో కీలకమైన రాజకీయ నాయకురాలుగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవితే
ఈ ఊహాగానాలకు బలం చేకూర్చే విధంగా తన వ్యాఖ్యలు ఇవాళ చేశారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి సిద్ధపడ్డారు, దాన్ని నేను వ్యతిరేకించాను అనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి వ్యాఖ్య కూడా చేశారు. మళ్ళా ఇంకొక మాట ఏం చెప్పారు అంటే, నా జోలికి రావద్దు, నేను అసలే మంచిదాన్ని కాదు అనేటటువంటి ఒక వ్యాఖ్యానం కూడా చేశారు. అంటే ఒక విధంగా కేసీఆర్ ని నాయకుడిగా ఒప్పుకుంటూనే కేటీఆర్ ని నాయకుడిగా ఒప్పుకోవటానికి నేను సిద్ధంగా లేను, కేటీఆర్ పార్టీని నడిపించేటటువంటి సమర్థత లేదు, పార్టీ కంటే కూడా జాగృతి ద్వారానే నేను ఎక్కువ పనులు చేస్తున్నాను అనేటటువంటి ఒక వ్యాఖ్యానం కూడా చేసినటువంటి క్రమంలో మొత్తంగా కవిత ఒక తేనె తుట్టెను కదిపారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత వైరుధ్యాలను బయటపడేశారు, ఇంటి గుట్టును బయటపడేశారు అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయి అనేటటువంటిది ఇప్పుడు చాలా కీలకమైనది. ఇప్పుడు కవిత మాట్లాడిన ఇంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుంది, కేసీఆర్ ఎలా స్పందిస్తారు, కేటీఆర్ ముఖ్యంగా ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ టార్గెటెడ్ బై ది కేటీఆర్ కాబట్టి కేటీఆర్ ఎట్లా స్పందించబోతున్నారు కవిత చేసినటువంటి వ్యాఖ్యల పైన అనేది భవిష్యత్తులో పెద్ద చర్చనీయాంశంగా మారేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మీ దగ్గర మరొకసారి